ఈ నవంబర్ అంటే చాలా నాకైతే పర్సనల్‌గా చాలా ఆనందం ఇచ్చిందండి. అంటే ముందుగా అంటే బ్రదర్ ఆఫ్ బొమ్మాలి సక్సెస్‌కి ముందుగా మా నాన్నగారు గురువు గారు జంధ్యాల గారికి డాక్టరేట్ వచ్చింది. 15 సంవత్సరాల తర్వాత. అంటే ఎప్పుడో రావాల్సింది ఇప్పుడొచ్చింది. సో, బట్ ఎక్కడున్నా అంటే మా నాన్నగారు చాలా సార్లు అంటా ఉండేవారు. అంటే నాకు తెలుసండి. ఎందుకంటే మా ఫాదరు నేను చిన్నప్పటి నుంచి జంధ్యాల గారి దగ్గర మా ఫాదర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి నాకు ఆయన పరిచయం. ఎప్పుడు రావాల్సింది, ఎప్పుడు రావాల్సింది అని ఫాదర్ ఉన్నప్పుడే చాలాసార్లు చెప్పారు. సో, ఇవాళ ఆయనకు వచ్చింది అది చూడటానికి ఈయన లేరు. సో, నాకు తెలిసి ఇద్దరు అక్కడ కంగ్రాచ్యులేషన్ చెప్పుకుంటూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటేనంటే నాన్నగారి పేరు దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఒక పోస్టర్ మీద పడుతుందంటే ఒక బాధ్యత. ఈ సినిమా ఏదో అంటే సొంత సినిమా కాబట్టి లేకపోతే అని కాకుండానండి నాన్నగారి దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో జనాలు అంటే అదే పంచులు అదే టైమింగ్లు ఉండాలి. అండ్ అందుకే దాదాపు 9 మంది రైటర్స్ అందరూ రవి గారు, ప్రవీణ్ గారు, చాలామంది శ్రీధర్ శ్రీపన్న గారు అండ్ మన కథ వచ్చి విక్రమ్ రాజు గారిదండి. చాలామంది అందరూ ఒకళ్ళు కాదండి. అంటే డెఫినెట్‌గా ఎందుకంటే నేను ఒకటే చెప్పా. నాన్నగారి దగ్గర ఒకప్పుడు 9 మంది రైటర్స్ ఉండేవారండి. అంటే అందరూ చాలామంది అంటా ఉండేవారు నవగ్రహాలు, ఈవి గారు నవగ్రహాలని. సో, అంటే అది అనుకోకుండా యాదృచ్ఛికంగా కుదిరింది ఈ సినిమా కూడా అలాగే. సో, చెప్పినప్పుడు అదే చెప్పా. ఏమండి మన సినిమా తీస్తున్నాం. ఎన్నిట్లికంటే ముందు మనం అంటే హిట్టు ఇవన్నీ పక్కన పెట్టి ముందు మనం చేస్తుంది ఏంటంటే నాన్నగారి పేరు నిలబెట్టాలి. ఒక మంచి సినిమా తీసాం ఒక బ్యానర్‌లో ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తారో ఫాదర్ దగ్గర నుంచి అదే అలాంటి సినిమా తీయాలి. ఒక పరువు నిలబెట్టాలని. సో, అందరూ అంటే ఈ ఒక సక్సెస్ అనేది ఒక పర్సన్ కాదండి డెఫినెట్‌గా ఈ ఇండస్ట్రీలో. ఎందుకంటే నేను దాదాపు ఇది నా 47వ సినిమా. చాలా సినిమాలు చేశాను కానండి. అంటే అందరూ ఇట్స్ టీమ్ వర్క్ అండి. ప్రతి టెక్నీషియన్స్ అంటే క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్స్ అందరూ కలిసి పనిచేస్తేనే డెఫినెట్‌గా సక్సెస్ వస్తుంది. సో, ప్రతి ఒక్కరండి విజయ్ కుమార్ గారు కెమెరాకి అంటే అసలు కెమెరామెన్ ఆయన బాగా కష్టపడ్డారు. విక్రమ్ రాజు గారు అసలు రైటర్‌గా ఆయన బాగా కష్టపడ్డారు. చిన్ని కృష్ణ గారు అసలు డైరెక్టర్‌గా కష్టపడ్డారు. ఎందుకంటే ఇంతమంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏంటంటే ఆర్టిస్టులు నాకందరూ ఏంటంటే ఒక కుటుంబం లాగండి. నాన్నగారు అంటే అప్పటి నుంచి షూటింగ్‌లకి వెళ్ళటం అలవాటు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి అంటే చలపతిరావు గారి కాడి నుంచి అందరూ అండి. గౌతమ్ రాజు గారి వరకు అంటే చాలా సినిమా అంటే ఆయన ఎడిటింగ్ మొదలుపెట్టినప్పుడు నేను అసలు పుట్టుండను. బట్ ఏదైనా ఆయన ఇలాగండి, అలాగండి అని మొత్తం ఆయనే చేసినప్పుడు అంటే లేకపోతే సజెషన్స్ మనం ఏదైనా చెప్తే డెఫినెట్‌గా ఎలాగుంటే పాజిటివ్‌గా తీసుకుని ఇలా బాగుంటుందమ్మా, అలా బాగుంటుందని ఆయన కూడా కొన్ని ఇలా చేయండి, అలా చేయండి అని అందరూ అంటే మనది అనుకున్నప్పుడే ఆ సజెషన్స్ అన్నీ వస్తాయండి. సో, ప్రతి ఒక్కరు పేరున ప్రతి టెక్నీషియన్స్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే మన్నించండి. అందరూ టెక్నీషియన్స్ గాను అలాగే శేఖర్ చంద్ర గారు చాలా అంటే నాకు బెట్టింగ్ బంగారాస్ తర్వాత మళ్ళీ మీ ఇద్దరం కలిసి చేస్తున్న కాంబినేషన్ అండి. సో, అది ఎంత సక్సెస్ అయిందో మళ్ళీ మా ఆడియో అంతే సక్సెస్ అయింది. సో, డెఫినెట్‌గా ఇందాక నుంచి ఏదో పొగుడుతుంటే ఇదేదో సక్సెస్ మీట్‌లా లేదు అదే నాకు పొగడతల సభలాగా ఉంది. అదేం కాదండి. ఎందుకంటే ఒక బాధ్యతగా నేను చేశాను. ఒక యాక్టర్‌గా నేను చేశాను. మిగతాదంతా వాళ్ళు కష్టపడ్డారు. సో, ఇట్స్ టీమ్ ఎఫర్ట్ అండి. ఈ ఒక్క విజయం అందరిది. ఈ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి సక్సెస్ అందరిది. అండ్ ఇంత పెద్ద సక్సెస్ మాకిచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకసారి నా తరపు నుంచి మా బ్రదర్ ఆఫ్ బొమ్మాలి టీం తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి అంటే మాకు బాగా ముఖ్యంగా ప్రెస్ వాళ్ళు అంటే ఫస్ట్ నుంచి బాగా ఎంకరేజ్ చేశారు. అది నా మీద అభిమానమో, నాన్నగారి మీద ప్రేమో. సో, ఎప్పుడు ఇలాగే నన్ను ఆదరిస్తూ ఇంకా ఫ్యూచర్లో కూడా మీరు మీ వాళ్ళ ట్రీట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. వైజాగ్కి ప్రతి ఒక్కరూ ఒక వైజాగ్ ఊరు అలా దెబ్బ తగిలిన వెంటనే హ్యాట్స్ ఆఫ్ ప్రతి ఒక్క తెలుగు ప్రజలకి హ్యాట్స్ ఆఫ్. ఎక్కడెక్కడి నుంచో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వైజాగ్ సహాయపడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే స్వచ్ఛ భారత్ అని మోడీ గారు మొదలుపెట్టారు. చాలా మంచి విషయం. ప్రతి ఒక్కరు వాళ్ళు